మీరు వస్తున్నారని స్వామీజీ గారికి చెప్పే ఉంచాను. మంచిది. రండి రండి. రండి. నమస్కారం గురూజీ. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? నమస్కారం. అవునమ్మా, కూర్చోండి. నేను కూర్చొనే ఉన్నాను కానీ మరీ కింద కూర్చోలేను స్వామీజీ, మన్నించాలి. పర్వాలేదు. కుమారి నందిక. నీ పేరేమిటి నాయనా? విరాట్. నీ ముఖవర్చస్సులోనే తెలిసిపోతోంది నీ భవిష్యత్తు ఎంత గొప్పగా వెలిగిపోతుందో అని. అందుకే మా నందికను విరాట్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నాం స్వామి. అనుకోగానే అన్నీ అయిపోయేలా ఉంటే మరిక భగవంతుడి ప్రమేయం ఎందుకు? ఈ నిశ్చితార్థం జరుగుతుందో లేదో అన్నట్టు మాట్లాడుతున్నారేంటి స్వామీజీ? జరగదంటారా? అలా అడిగేవేంటి విరాట్? స్వామీజీ గారి మాటలు వింటే అలా అనిపిస్తుంది అమ్మమ్మ గారు. ముందు దోష పరిహారం చెయ్యాలి తల్లి. మూలా నక్షత్రంలో పుట్టిన నందిక 11 రోజుల శిశువుగా ఉన్నప్పుడు తన ముఖాన్ని నువ్వుల నూనెలో కన్నతండ్రి చూడాలి. అప్పుడు రాజావారి ఆరోగ్య పరిస్థితి బాగోలేక చూడలేకపోయాడు స్వామి. గుడికొచ్చినప్పుడు గతం తలుచుకుని బాధపడతారేంటత్తయ్య? ఇప్పుడు 1 లీటర్ నూనె తెప్పించి చూసావనుకోండి, దోషం పోతుందక్క. అంతే కదా స్వామి గారు? నూనెలో ముఖాన్ని చూశాక నందిక నాలుక మీద బంగారంతో గాని రాగితో గాని 3 సార్లు కాల్చాలి. కాలుస్తారా? దోషపరిహారం కన్నా నష్టపరిహారమే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. నందిక, స్వామీజీ ఎలా చెప్తే అలా వినాలి. వింటుంది గాని తర్వాత మాట్లాడగలుగుతుందా అని డౌట్గా ఉందక్క. మీరు కొన్ని విషయాల్లో చేతులు కాల్చుకునేంత ఇదిగా ఏం కాల్చరు, చురకంటిస్తారంతే. శ్రీపతి, ఆ ఏర్పాట్లు చూడు. అలాగే. నువ్విలా తూర్పువైపు తిరిగి కూర్చుని నూనెలోకి తొంగి చూడమ్మా. శ్రీపతి, స్వామీజీ. ఉత్తరం వైపు తిరిగి నిల్చుని తల వెనక్కి తిప్పి నూనెలో నీ పుత్రిక నందిక ముఖాన్ని హరిహర దోష పరిహారం అనుకుంటూ చూడు. అలాగే స్వామీజీ. అనమ్మా, ఏంటి ఈ టైంలో వచ్చావు? అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలంట. విరాట్ బాబా, ఈ టైంలోనా? ఏం మాట్లాడాలా? నాకెలా తెలుస్తుంది? తోడు రమ్మంటే వచ్చాను. నువ్వే అడిగి తెలుసుకో. త్వరగా రా భూమి. మే నామకం సుత్తవింది భూమే. మాటరికి ఏ కట్టం వచ్చినాదో ఏమో, ఇంత రాత్రిపూట వచ్చినది. పోయి మాట్లాడదాంపా, రా. అన్నయ్య, భూమి. ఏంటి మాస్టారు, తెల్లవారితే నిశ్చితార్థం పెట్టుకొని మీరిట్టా వచ్చారు? రేపటి నుంచి నువ్వు నాతో మాట్లాడవుగా. అదేంటి మాస్టారు, నానెందుకు మాట్లాడను? మొన్న నువ్వే నందికతో అన్నావుగా, నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్ళి అయిపోయినట్టేనని. కన్నె పిల్లలకు ఆ క్షణం నుంచి మాట్లాడే రైట్స్ ఉండవని. అందుకే ఈరోజు మనసు విప్పి మాట్లాడదామని వచ్చాను. రేపు నిశ్చితార్థంతో మన బంధం తెగిపోదు మాస్టారు. మీరు కాలేజీకి వస్తారు, మాతో కలిసి నాటకం వేస్తారు, రోజు పాఠాలు చెప్తారు. గుడ్ మార్నింగ్ అని గుడ్ ఈవినింగ్ అని ఏదో రకంగా మాట్లాడుతూనే ఉంటాం.
అంతెందుకు మీరు క్లాస్ రూమ్లో వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికైనా మాట్లాడాలి కదా మాస్టారు. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? అయ్యో బలేటోరి, అడగండి మాస్టారు. నేనంటే నీకు ఇష్టమేనా? అదేం ప్రశ్న మాస్టారు? చెప్పు భూమి, నేనంటే నీకు ఇష్టమేనా? నాకు మా అమ్మ అంటే ఇష్టం, మా తాత అంటే ఇష్టం, కొండమంటే కూడా ఇష్టం. అనన్య, అప్పలరాజు, సుబ్బు, పింకీ అందరూ ఇష్టం. నా ప్రశ్నకు సమాధానం ఇది కాదు భూమి. నాను చెప్పే సమాధానం మాత్రం ఇదే మాస్టారు. పోనీ ఇంకో ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. రేపు నాకు నందికకు ఎంగేజ్మెంట్, అది కూడా నీ కళ్ళ ముందే జరగబోతుంది. నీకు ఇష్టమేనా? అదేం ప్రశ్న సారు? అయినా నా కళ్ళ ముందు జరగాలని నందిక నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినది. ముక్తాదేవి గారు, మీ అమ్మగారు కూడా పిలిచినారు. కానీ మీరే ఎందుకో నన్ను ఫంక్షన్కి పిలవట్లేదు. ఇప్పుడు పిలుస్తున్నాను. నాకు ఇష్టం లేని పెళ్లి జరగబోతోంది. అది నా ఇష్టంతో ప్రమేయం లేకుండా రేపు అత్యంత వైభవంగా మా ఇంట్లో నిశ్చితార్థం వేడుకలు జరగబోతున్నాయి. తమరు తప్పకుండా విచ్చేసి కళ్ళారా చూసి ఆనందించి వెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఏంటి సార్ అలా అంటున్నారు? నందిక మీ బంధువు, బావమరదళ్ళు, తనకి హక్కుంది, తప్పేంటి? ఇలా ఏవేవో మొన్నటిదాకా మాట్లాడారు మీరు. ఇయ్యాలేంటి ఎవరో బలవంతంగా చేస్తున్నట్టు ఇష్టం లేని పెళ్లి అంటున్నారు? ఏం మాట్లాడరేంటి మాస్టారు? అసలంతా నా వల్లే. నేనే అన్నయ్య భవిష్యత్తుని పాడు చేశాను. నా కోసం అన్నయ్య నీ మీదున్న అనన్య, బయలుదేరదామా? ఉండన్నయ్య. భూమి, అన్నయ్యని అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు నందికలాగే మాట్లాడుతున్నావు. రేపు నందిక అన్నయ్య చేతికి ఉంగరం తొడిగితే తన జీవితం శూన్యమైపోతుంది. అట్టాకే జరగాలని ఆ భగవంతుడు రాసిపెట్టుంటే నాను మాత్రం ఏం చేయగలనమ్మా? అయినా గొప్పింటి బిడ్డలు గొప్పింటి సంబంధాన్ని చేసుకుంటే ఇంకా గొప్ప స్థాయిలోనే ఉంటారు కదా. నాకు గొప్పింటి వాళ్ళకన్నా గొప్ప మనసున్న మనిషితో జీవితం పంచుకోవాలనుంది భూమి. అనుకున్నవన్నీ జరగాలని లేదు, జరిగినవన్నీ అనుకోవాలని లేదు. మీరు మంచి మనిషి, ఇలా డీలా పడిపోకూడదు. వెళ్ళండి మాస్టారు, వెళ్ళి హాయిగా నిద్రపోండి. నిశ్చితార్థం అంటే పెళ్లితో సమానం. కాబోయే పెళ్లి కొడుక్కి అందం నిద్ర లేకపోతే ఎలా? వెళ్ళండి మాస్టారు. ఈసారి వెళ్ళిపోతే అన్నయ్య మళ్ళీ మీ హాస్టల్ గడప తొక్కడు. అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం భూమి. ఆ ఇష్టం రేపటితో సమాధైపోతుంది. భూమి చాలా సెన్సిటివ్ అనుకున్నాను, తన మనసు ఈజీగా కరిగిపోతుంది అనుకున్నాను. కానీ అమ్మలాగే తన మనసు కూడా రాయి. అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదా? వెళ్దాం పద హాని.